ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలువుదోపిడీ చేస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షులు విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, అదనంగా వసూలు చేసిన ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీఎస్ఎన్పీడీసీఎల్ ఎస్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులపై ఏసీడీ పేరిట ప్రతి 12 నెలలకు ఒక్కసారి బిల్లు మొత్తాన్ని లెక్కించి అదనంగా 3 నెలలకు సమానంగా డబ్బు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికే ఇంటి కరెంటు బిల్లు అడ్డగోలుగా పెంచుకున్న ప్రభుత్వం మళ్లీ ఏసీడీ పేరిట వసూలు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల 2 మాసాల నుంచి మరి చాలా సందర్భాలలో అనేక సార్లు మరి ఇష్టం వచ్చినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజానికం మీద విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జ్ బిల్లుల భారం వేసి ఇవాళ గతంలో 2 నెలలకు ఒకసారి విద్యుత్ కన్జ్యూమర్ బిల్లు కట్టే పరిస్థితి ఉంటే ఇవాళ నెల కరెంటు బిల్లు రావడం, గతంలో 2 నెలలకు ఒకసారి 80, 100, 150, 180 ఇట్లా వస్తే ఇవాళ ఒక్కొక్క ఇంటికి 300, 400, 1000 రూపాయలు, 1500 దాకా నెల కరెంటు బిల్లు వస్తా ఉంది. దీని పలు సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఈ కరెంటు బిల్లును కంట్రోల్ చేయాలి, ఇంత కరెంటు బిల్లు రావడం సరైంది కాదని చెప్పి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నుండి జిల్లా నాయకత్వం, నియోజకవర్గం, మండల నాయకత్వం, పట్టణ నాయకత్వం వరకు కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ